ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో కళ్యాణ్ గారు కూడా ఇదే, మా అధినేత ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్తున్నారు, నోరుంది కదా అని సోషల్ మీడియాలో పేటరేగిపోతే, ప్రభుత్వం మీద నెగిటివ్ ప్రచారం చేస్తే, జరిగింది జరగనట్టు, జరగంది జరిగినట్టు రకరకాలుగా, అంటే ఫ్యాక్ట్ చెక్ అని రోజు ఎన్ని ఫ్యాక్ట్ చెక్ గవర్నమెంట్ నుంచి ఎన్ని పోస్టులోనండి, ఎక్కడో ఏదో జరిగితే అది 2022లో జరిగిన వీడియోని సిగరెట్ కాల్చాడు అని చెప్పి మొన్న వైరల్ చేశారు. అట్లా జరిగింది జరగనట్టు, ఎప్పుడో జరిగిన ఆయన కాలంలో జరిగినవన్నీ ఇప్పుడు తీసుకొచ్చి ఈ గవర్నమెంట్ లో జరుగుతున్న గవర్నమెంట్ మీద నెగిటివ్ గా ముద్ర వేయడానికి వైసీపీ కుట్రలు చేస్తున్నమాట వాస్తవం. దొరికిపోతున్నారు. మరి ఇలాంటి ఎలా అరికట్టాలి? ఇప్పుడు రోడ్లు వేస్తేనేమో రోడ్లు తవ్వి మరి రోడ్లు నాణ్యత బాగాలేదని వీడియో తీసి పెడతారు. అసలు ఇలాంటి పనులు చేస్తే ఊరుకోవాలా? ఏం చెయ్యొద్దా? వాళ్ళని కేసులు వేయొద్దా? గవర్నమెంట్ మీద ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తూ ఉన్నాయి లేనట్టుగా ప్రజలకి ఒక రకమైన ఒక విధానంలో మభ్య పెడుతూ ఫాల్స్ ప్రాపగాండా చేసేవాళ్ళని ఏం చేయాలండి? వదిలేయాలా చూస్తూ? రోడ్లు వేస్తుంటే తవ్వేస్తారు, ఎక్కడో ఏదో ఇన్సిడెంట్ జరిగితే అది జరిగింది మన ఆంధ్రాలో అని చెప్పి తిప్పేస్తారు, సోషల్ మీడియాలో బూతులు తిడతారు. జగన్మోహన్ రెడ్డి గారేమో గంజాయి అమ్మే వాళ్ళని పోయి పరామర్శిస్తారు, వాళ్ళని నిమిరి వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు, ఈవీఎంలు పగలు కొట్టిన వాళ్ళని సపోర్ట్ ఇస్తారు, మర్డర్లు చేసిన వాళ్ళని సపోర్ట్ ఇస్తారు, మళ్ళీ ఈ రకంగా దేవుళ్ళు దూషించిన వాళ్ళని, కులాలను మతాలను తిట్టిన వాళ్ళని బహిరంగంగా సపోర్ట్ ఇస్తారు. ఆ గమన అనే అమ్మాయి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఆయన కలిసి శుభ్రంగా ఆయన నేనున్నా నీకెందుకని చెప్పి తల నిమిరి ధైర్యం ఇచ్చి పొన్న వాళ్ళని పంపించాడు కేసులోకి. వెనక బ్యాక్ ఎండ్ లో వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళ స్టూడియోలు వాళ్ళ ఆఫీసులు అన్ని ఎక్కడ వీళ్ళ మైనింగ్ ఎవరైతే మైనింగ్ చేస్తారో వైసీపీ నాయకుల ఆఫీసుల్లో వాళ్ళ ఆఫీసులు పెట్టి యూట్యూబ్ని రన్ చేస్తుంటారు, ఫాల్స్ ప్రాపగాండా చేస్తుంటారు, బూతులు తిడుతుంటారు, విరుచుకుపడుతుంటారు. ఇవన్నీ చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్టు గవర్నమెంట్ చూస్తూ ఊరుకోవాలా? లేకపోతే వీళ్ళు చేసే అరాచకాలను చూస్తూ మాకేం సంబంధం లేదంటున్నారు, పక్క నుంచి వెనక నుంచి ఇవన్నీ చేస్తున్నారు. ఈ దొంగ నాటకాలన్నీ చేస్తారు కాబట్టి ప్రజలు 11 నుంచి కూర్చోబెట్టారు. అయినా మార్పు లేదు వీళ్ళలో. ఎలా గవర్నమెంట్ ని అస్థిరపరచాలి, మన రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఎలా చేయాలి, క్యాపిటల్ ఎలా అడ్డుకోవాలి. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజధానికి వ్యతిరేకంగా మావిగనం తీసుకొచ్చారు. అప్పుడు 3 క్యాపిటల్స్ అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. అంటే ఆయన వస్తే ఆయన స్టాండ్ క్లియర్ గా చెప్తున్నాడు, నేను అమరావతిని డెవలప్ చేయను, మన రాష్ట్రానికి క్యాపిటల్ నేను ఉంచను, నేను రాజధాని కట్టను, నేను రాజధానికి వ్యతిరేకం, మన ఆంధ్రాకి రాజధాని ఉండకూడదు అనే స్టాండ్ ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు మావిగన్ నుంచి కాసేపు పొగుడుతుంటారు సోషల్ మీడియాలో, ఇష్టానుసారం చేస్తా ఉంటారు. ఆడవాళ్ళని తిడుతుంటారు, నాయకులను తిడుతుంటారు, ఉప ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని తిడుతుంటారు, ముఖ్యమంత్రి గారి కుటుంబాన్ని తిడుతుంటారు, లోకేష్ గారి కుటుంబాన్ని తిడుతుంటారు. ఆడవాళ్ళు ఏం చేశారండి ఇంట్లో? మహిళలు ఏం చేస్తారు? అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి పోస్టులు పెడుతుంటారు. ఏ పార్టీ చేసినా, ఈవెన్ టీడీపీ, బీజేపీ, జనసేన ఏ పార్టీ వాళ్ళు మార్ఫింగ్ చేసినా ఇప్పటి వరకు 1690 కేసులు నమోదైన 1500 మందికి నోటీసులు ఇచ్చి పంపించారు. 100 మంది మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకున్నారు. మరి గత వైసీపీ ప్రభుత్వంలో శిరీష గారు చెప్పారు ఎన్ని కేసులు పెట్టారు, ఇప్పుడు దాదాపు 10,000 కేసులు చెప్పారు ఆవిడ. సో ఎక్కడ 10,000 కేసులు, ఎక్కడ 1600 కేసులు అండి? ఎక్కడ ప్రభుత్వం అని చేస్తుందండి వీళ్ళని? ఎక్కడ వీళ్ళ ప్రజాస్వామ్య హక్కులను ఎవరండి కాలు రాస్తున్నారు? వీళ్ళు రాస్తున్నారండి. ఆంధ్ర రాష్ట్రం మీద నెగిటివ్ గా భారతదేశంలో సిగ్గుతించుకునేలాగా నా రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడించుకునే దౌర్భాగ్య పరిస్థితులు వైసీపీ ఉంది. రాష్ట్రాన్ని నా రాష్ట్రం గొప్పదని చెప్పుకుంటారు ఎక్కడైనా. ఇదేం దౌర్భాగ్యం? వైసీపీ రాష్ట్రంలో ఉన్న వనరుల గురించి తప్పుగా మాట్లాడతారు, రాష్ట్ర ఖ్యాతిని తగ్గించి మాట్లాడతారు. దేశవ్యాప్తంగా మనకు రాజధాని లేదని బాధ లేదు, రాజధాని అవహేళనగా మాట్లాడుతుంటారు, శ్మశానం అంటారు, ఏదేదో అనేస్తుంటారు. అంటే ఒక రాష్ట్రాన్ని ఏ రకంగా బలహీనపరుచుకోవాలి, ఏ రకంగా అమర్యాదగా మాట్లాడాలి, ఏ రకంగా గౌరవం తగ్గించుకొని మాట్లాడాలి, వీళ్ళ వైసీపీని చూసి నేర్చుకోవాలా మనం? ఇవేనా అండి వీళ్ళు నేర్పేది? ఏం నేర్పుతున్నారు ప్రజలకు వీళ్ళు? ఏమి సందేశం ఇస్తున్నారు ప్రజలకి? కూటమి ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు, రోడ్డు సరిగా వేయట్లేదా, నీళ్లు సరిగ్గా ఇవ్వట్లేదా, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావట్లేదా, అమరావతిని కట్టట్లేదా, పోలవరం కట్టట్లేదా, లేదా సరిగా వీళ్ళకి ఉద్యోగులకు జీతాలు టయానికి ఇవ్వట్లేదా, నిరుద్యోగ సమస్య తీర్చలేదా, డిఎస్సి వేశారు, మళ్ళీ పోస్టులు వదులుతున్నారు. ఏ రకంగా ఉన్న ఖజానాకి సరి చేసుకుంటూ అప్పులు తీసుకొచ్చో రాజధాని కట్టుకుంటూ ఒక రాష్ట్రాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకెళ్తుంటే, దేశ స్థాయిలో రాష్ట్ర ఖ్యాతిని పెంచేలాగా కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడుతుంటే, ఈ రకంగా వైసీపీ తిని కూర్చొని ఖాళీగా ఉండకుండా మన రాష్ట్రాన్ని నలుగురు ముందు నవ్వుల పాలు చేస్తూ, మనల్ని మళ్ళీ నవ్వుల పాలు చేసేలాగా చేస్తూ మళ్ళీ ఈ రోజు కేసులు పెట్టొద్దంటారు.
ఏంటండి వీళ్ళు మాట్లాడేది? ఏం ఎక్కడ ఫుల్ స్టాప్ పడాలి కదా. అది ఈ పార్టీ ఆ పార్టీ, ఏ పార్టీకి చెందిన మహిళలైనా ఏ పార్టీ చెందిన కుటుంబ సభ్యులను దూషించినా అది అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎస్ శిరీష్ గారు, ఇప్పుడు ఇదేం చిన్న విషయం కాదు, కనబడేది చిన్న విషయం అయితే కాదు. సోషల్ మీడియా అనేది ఖచ్చితంగా సున్నితమైన అంశాలు, కులాలు మతం సున్నితమైన అంశాలను తీసుకొస్తున్నారు. అది పక్కన పెడితే చాలా లూప్ హోల్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ సైకోయిజాన్ని టెక్నాలజీతోటే నేను అడ్డుకట్ట వేస్తానని చెప్తున్నారు చంద్రబాబు గారు. అంటే ఏంటి, ఏ విధంగా చేసే అవకాశం ఉంది?